హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్ 427లో ఆసక్తికరంగా సాగింది. దీపాతో జోష్నాకు వాగ్వాదం జరుగుతూ ఉంది. తన తండ్రి కుబేర కాదని తెలుసుకున్న దీప అసలు తల్లిదండ్రుల గురించి ఇంకేమైనా తెలుసుకుందా అని సందేహిస్తుంది. దీనితో దీపాని అడిగి అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. దానితో ఎవరూ లేని సమయంలో దీప దగ్గరకు వెళ్ళి అసలు తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. తన అసలు తల్లిదండ్రులు దశరథ అలాగే సుమిత్ర అని తెలిసినా కూడా అప్పటికే దీపాకు తెలిసినా కూడా బయటపడదు. జోష్నాకు బదిలిస్తూ నాకు తెలీదు అని చెబుతుంది. మరి నీ పుట్టుక గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నిస్తుంది. అది కూడా తెలియదని సమాధానమిస్తుంది. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా విసిరేసి ఉండబోరని అంటుంది. ఎవరో కావాలనే నా తల్లిదండ్రులకు దూరం చేసి ఉంటారని అంటుంది. దానితో జోష్నా షాక్ అవుతుంది. దీపాకు అసలు నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతుంది. అలా నన్ను దూరం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని జోష్నా ప్రశ్నిస్తుంది. దానితో దీపా బదిలిస్తూ మా నాన్నంటే పడనివారు శత్రువులు దూరం చేసి ఉంటారు కదా అని నా అభిప్రాయం అని చెబుతుంది. ఇక జోష్నాకు టెన్షన్ మొదలవుతుంది. ఎలాగైనా సరే దీప మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు శివనారాయణ ఇంటికి ఆస్తి వాటా కోసమని కాంచన పేరు మీద నోటీసు వస్తుంది. ఆ నోటీసులు చదివిన వెంటనే శివనారాయణ షాక్ అవుతాడు. కార్తిక్ బాబుపై మండిపడతాడు. కాంచనాకు ఈ దురుద్దేశం ఎందుకు కలిగిందని ఫైర్ అవుతాడు. మరోవైపు కార్తిక్ బాబు ఆ నోటీసుకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. ప్రూవ్ చేస్తానని అంటాడు. తండ్రి శ్రీధర్పై అనుమానం వచ్చి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటాడు. శ్రీధర్ను ఇంటికి రప్పించి నిజం చెప్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 5 అంటే ఈరోజు 428వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే శ్రీధర్ను కార్తిక్ బాబు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తాడు. నువ్వు పంపించిన నోటీసులకు శివనారాయణ గజగజ వణికిపోతున్నారు. వెంటనే ఆస్తి పంపకాలు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్తాడు. ఇక నేను ఆ ఆస్తి తీసుకుంటానని చెప్పి నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దని అంటాడు. నీకోసం ఇంత చేసిన నేను శివనారాయణ ఇంటికి రాకపోతే ఎలాగని వెంటనే వస్తున్నానని చెప్తాడు. ఇక శ్రీధర్ శివనారాయణ ఇంటికి దొరబాబులో వస్తాడు. దర్జాగా సోఫాలో కూర్చుంటాడు. ఆపై ఆస్తుల గురించి మాట్లాడతాడు. కంపెనీలు, ప్రాపర్టీస్, గోల్డ్, ల్యాండ్స్, హౌస్లు, క్యాష్ పంపకాలపై తనే నిర్ణయం చేస్తూ ఉంటాడు. అయితే శ్రీధర్ తనంతట తాను ఓపెన్ అయ్యే వరకు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దని ముందుగానే కార్తిక్ బాబు అందరికీ చెప్తాడు. దానితో అందరూ మౌనంగా ఉంటారు. శ్రీధర్ చెప్పే మాటలన్నీ వింటారు. ఇక శ్రీధర్ అన్ని పంపకాలు తన ఇష్ట ప్రకారమే జరగాలని అంటాడు. అసలు ఈ పని ఎప్పుడో జరగాల్సిందే, కానీ నా కొడుకు కార్తిక్ బాబు వల్లే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిందని అంటాడు. ఆ నోటీసులు పంపించింది నేనే అని, ఇంకెవరికి సంబంధం లేదని అంటాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారని శ్రీధర్ శివనారాయణతో అంటాడు. అప్పటికే శ్రీధర్పై శివనారాయణకు కోపం కట్టెలు తెంచుకుంటుంది. ఓపిగ్గా విని ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. అసలు నీకు ఇంట్లో నిల్చునే అర్హతే లేదు, అలాంటిది ఆస్తిలో వాటాల గురించి ఎలా మాట్లాడతావని మండిపడతాడు. అందుకు నీకు ఎలాంటి హక్కు లేదని అంటాడు. ఎన్నిసార్లు ఇంట్లో నుంచి గెంటేసినా, చివాట్లు పెట్టినా, తిట్టినా, కొట్టినా ఇంకా నువ్వు మారదే లేదు అని ప్రశ్నిస్తాడు. అయినా నా కూతురు కాంచనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని అనుకుంటే తను స్వయంగా అడగాలి, లేదంటే నా అంతటిగా నేను ఇవ్వాలి, అంతేగాని మధ్యలో నీ పెద్దరికంతో పనులు కావని అంటాడు. నన్ను ఇలా అవమానిస్తారా అని శ్రీధర్ తిరిగి ఫైర్ అవుతాడు. మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పటికైనా అర్థమైందా పెద్దసారు, ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదని అని కార్తిక్ బాబు అంటాడు. ఇక మరొక వైపు శ్రీధర్ చేసిన పనిని కార్తిక్ బాబు ఇంట్లో కాంచనకు చెప్తాడు. దానితో ఆమె ఫైర్ అవుతుంది. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈయన అసలు వినిపించుకోరా అని మండిపడుతుంది. మా నాన్న జోలికి వెళ్తే ఇంకోసారి ఊరుకునేదే లేదని అంటుంది. వెంటనే శ్రీధర్కు ఫోన్ చేసి కలిపి ఇవ్వమని అంటుంది. గట్టిగా బుద్ధి చెబుతానని ఊగిపోతుంది. కానీ ఇక కార్తిక్ బాబు స్పందిస్తూ ఆల్రెడీ శివనారాయణ గట్టిగానే క్లాస్ పీకాడని చెబుతాడు. మరోసారి ఇలాంటి పని చేస్తే ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడని అంటాడు. ఇదిలా ఉంటే జోష్నా పెళ్లి విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుందని, ఆటంకాలు కలుగుతున్నాయని శివనారాయణ పంతులను పిలిచి జాతకం చూపిస్తాడు. అయితే ఈ జాతకం ప్రకారం ఇప్పటికే ఆమె పెళ్ళైపోయి ఉంటుందని అయ్యగారు చెప్తారు. దాంతో శివనారాయణ, సుమిత్ర అందరూ షాక్ అవుతారు. ఇక దీపా, కార్తిక్ బాబు కూడా పూజారి చెప్పే మాటలను వింటూ ఉంటారు. అసలు ఈ జాతకం జోష్నాది అయితే కదా అని కార్తిక్ బాబు అనుకుంటాడు. అసలు ఇప్పటికే పెళ్ళైపోవడం ఏంటని కంగారు పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.